నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా మనకి విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందనే అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరో రాజా బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా నిలబడడం చాలా కష్టం. ఎవరో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతుంటారు. వారు కూడా ఎవరు టచ్ చేయలేనని విజయాల్ని అందుకుంటే గాని నిలబడలేరు. అలా కాకుండా అల్లాటప్ప విజయాలు అందుకుంటే ఎంత వేగంగా వస్తారో అంతే వేగంగా కనిపించకుండా పోతారు. ఇక అలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొందరు మంచి విజయాలు అందుకున్న తర్వాత కూడా కనపడలేదు. అలాంటి వారిలో రాజా కూడా ఒకరు. రాజా అంటే చాలా మందికి గుర్తుందో లేదో గాని ఆనంద్ సినిమా హీరో అంటే ఇట్టే గుర్తుపడతారు. శేఖర్ కమల తెరకెక్కించిన ఈ చిత్రం 2004లో చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీతో సమానంగా విడుదలై ఆ మూవీని తట్టుకొని మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత రాజాకి మంచి ఇమేజ్ వచ్చింది. అసలు తెలుగులో ప్రామిసింగ్ హీరోగా ఉన్న రాజా ఇండస్ట్రీని అమాంతంగా వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి? పార్వతీ మెల్టన్ కి రాజాకి ఉన్న సంబంధం ఏంటి? డబ్బు కోసమే రాజా పాస్టర్ గా మారాడా? పవన్ కళ్యాణ్ వల్లే రాజా రాజకీయాల్ని వదిలేశాడా? రాజా మరణించినట్లు మీడియాలో ఎవరు హల్చల్ చేశారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పరిహారంలో ఛాలెంజ్. శ్రీ శివకాళిక జ్యోతిష పీఠం పండిత్ శ్రీ శివగురు శాస్త్రి గారు 40 సంవత్సరాల అనుభవం పొందిన కేరళ #1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమలో మోసం, పెళ్లి ఆలస్యం, విడాకులు, ఇష్టపడిన స్త్రీ దూరమవ్వడం, ప్రేమలో పడి పిల్లలు మీ మాట వినకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పునర్వివాహం, మీ అన్ని రకాల సమస్యలకు కేరళ తాంత్రిక పూజ ద్వారా 9 రోజుల్లో 100% పరిహారం చూపబడును. మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా పరిహారం చెప్పబడును. ఫోన్ 9966326266 9966314466. ఫోక్స్, జీవితంలో ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. రాజా అబేల్ అలియాస్ రాజా ఇతను 1978 నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శేఖర్, తల్లి మరియా. ఇక తండ్రి కుటుంబీకులు తమిళనాడుకి చెందిన బ్రాహ్మణులైతే తల్లి పూర్వీకులు లండన్కి చెందిన క్రిస్టియన్ ధర్మానికి చెందినవారు. ఇక అలా మరియా పూర్వీకులు చాలా సంవత్సరాల ముందే చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే శేఖర్ మద్రాసులో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే అదే కంపెనీలో మరియా కూడా పనిచేసేది. అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలని అడగగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక వీరిద్దరూ మద్రాసు నుండి పారిపోయి వైజాగ్ వెళ్లి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విజయ, పద్మిని, రాజా అనే 3 పిల్లలు కూడా పుట్టారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ రాజాకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లికి గర్భాశయం క్యాన్సర్ రావడంతో ఈమె పరిస్థితి విషమించి 1983లో మరణించింది. ఇక తల్లి మరణాన్ని తట్టుకోలేని కుటుంబం వైజాగ్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఇక అలా తండ్రి హైదరాబాద్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ భార్య మీదున్న అమితమైన ప్రేమ వల్ల ఆమెని మర్చిపోలేక తాగుడికి బానిసయ్యాడు. ఇక ఇదిలా ఉంటే రాజా తన స్కూలింగ్ ని సైదాబాద్ లోని సెయింట్ ఆండ్రోజ్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రాజా బాగా చదివి మంచి జాబ్ చేయాలనుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే రాజా తండ్రి బాగా డబ్బు సంపాదించాలని, తన పిల్లల్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఫారెన్ లో ఒక జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా 3 పిల్లల్ని హైదరాబాద్ లోనే వదిలేసి వెళ్లడంతో ఇంటి బాధ్యతలన్నీ రాజా అక్కైన విజయ్ మీదే పడ్డాయి. ఇక అలా 1988లో రాజా తండ్రి మళ్ళీ ఇండియాకి తిరిగొచ్చాక తాగుడెక్కువై ఆరోగ్యం క్షీణించడంతో 1989లో హార్ట్అటాక్ వల్ల మరణించాడు. ఇక ఆ సమయానికి రాజాకి 11 ఏళ్లు. అలా తండ్రి అకాల మరణంతో 3 పిల్లలు అనాథలయ్యారు. ఇక ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారాయి. దీంతో తన 2 అక్కలు చదువుల్ని మానేసి ఒకరు హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తే మరొకరు ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు. ఇక అలా ఉన్నట్టుండి ఫ్యామిలీ విచ్ఛిన్నం అవడంతో రాజా మానసికంగా కృంగిపోయి 11 ఏళ్లకే గడ్డి మందును తాగడం జరిగింది. ఇక అలా చుట్టుపక్కనుండే వారు ఇమ్మీడియట్ గా ఇతన్ని హాస్పిటల్లో చేర్పించడంతో రాజా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత డాక్టర్స్ ఇతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ తర్వాత నార్మల్ అయిన రాజా తన చదువుల్ని కొనసాగించాడు. అలా ఒకవైపు తన బీకామ్ డిగ్రీని చేస్తూనే మరోవైపు 1996లో హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాడు. ఇక అలా పనిచేస్తూ ఫ్యామిలీకి కాస్త అండగా ఉండేవాడు. ఇదిలా ఉంటే రాజా పనిచేస్తున్న గ్రీన్ పార్క్ హోటల్ హెచ్ఆర్ గా ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి గారు ఉండేవారు. ఇక ఇతను అప్పటికే రాజేంద్ర ప్రసాద్ తో రాజేంద్రుడు, గజేంద్రుడు, యమలీల, మాయలోడు, కొబ్బరి బొండం అనే మూవీస్ చేసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉండడంతో ఎప్పుడూ ఆ హోటల్లో సినిమా గురించే డిస్కషన్ వస్తుండేది. దీంతో రాజాకి కూడా సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది.
కానీ ఇతని ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా దానికి ట్రై చేయాలనుకోలేదు. ఇక అలా 9 నెలలు రిసెప్షనిస్ట్ గా పనిచేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన బీకామ్ డిగ్రీ పూర్తయిందో అప్పుడే జర్మన్ ఎయిర్లైన్స్ అయిన లుఫ్తాన్సాలో జాబ్ వేకెన్సీ ఉందని తెలుసుకున్న రాజా ఆ జాబ్ కోసం అప్లై చేయగా ఇంటర్వ్యూకి రమ్మని కాల్ రావడం జరిగింది. అలా ఆ ఇంటర్వ్యూకి 3500 మంది అటెండ్ అవ్వగా అందులో 14 మంది అమ్మాయిల్ని 4 అబ్బాయిల్ని ఫైనల్ చేశారు. అలా ఇతనికి ఢిల్లీలో ట్రైనింగ్ ఇవ్వగా ట్రైనింగ్ పీరియడ్లో 40,000 జీతాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అలా 6 నెలల ట్రైనింగ్ తర్వాత ఇతను జర్మనీలో జాబ్ చేస్తూ నెలకి 60,000 జీతాన్ని సంపాదించేవాడు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక అలా వచ్చిన డబ్బుతో ముందుగా ఇతని 2 అక్కలకి పెళ్లి చేసి తన బాధ్యతల్ని పూర్తి చేశాడు. ఇక అలా 2.5 సంవత్సరాల ఆ ఎయిర్లైన్స్ లోనే పనిచేసి కొంతవరకు డబ్బుల్ని వెనకేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే అక్కడ పనిచేసే కొలీగ్స్ రాజా లుక్స్ ని హైట్ ని చూసి మంచి హైట్ ఉన్నావు, మోడలింగ్ లో గానీ సినిమాలో గానీ ట్రై చేయమని అతన్ని సపోర్ట్ చేసేవారు. అంతేకాకుండా రాజాకి కూడా తను చేస్తున్న జాబ్ రోజు రోజుకి రొటీన్ అయి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. దీంతో తన జాబ్ ని వదిలేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. అందుకు గాను యుఎస్ఏలో యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయితే ఇండియాలో మంచిగా సినీ అవకాశాలు వస్తాయనుకున్నాడు. ఇక అప్పట్లో ఎయిర్లైన్స్ లో పనిచేసిన వారికి వేరే కంట్రీకి వెళితే టికెట్ మీద 90% డిస్కౌంట్ ఇవ్వడంతో రాజా జర్మనీ నుండి యుఎస్ఏకి 3,000 రూపాయల్లోనే వెళ్లడం జరిగింది. ఇక అలా 6 నెలల యాక్టింగ్ కోర్సుని యుఎస్ఏలో తీసుకొని హైదరాబాద్ కి వచ్చి ఒక ఫోటోషూట్ ని చేసి దాంతో పాటు తన యాక్టింగ్ సర్టిఫికేట్ ని పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. ఇక అలా సినిమా ఆఫీసుల చుట్టూ నిర్మాతల వెంట తిరిగిన అందరూ ఛాన్స్ ఉంటే తప్పకుండా చెబుతామని చెప్పి పంపించేవారు. అలా 1 ఇయర్ ట్రై చేసిన ఛాన్సులు రాకపోయేసరికి హైదరాబాద్ లో ఉంటే ప్రయోజనం లేదని ముంబైకి వెళ్లి మోడలింగ్ లో ట్రై చేద్దామని రాజా తన మకాన్ని ముంబైకి మార్చేశాడు. ఇక అలా ముంబైకి వెళ్లి ట్రై చేసిన రాజాకి కొన్ని వీడియో ఆల్బమ్ సాంగ్స్ లో కొన్ని థియేటర్ ప్లేలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ ఆల్బమ్ సాంగ్స్ ని పెట్టుకొని హైదరాబాద్ కి వచ్చి ట్రై చేయగా ఒక మేనేజర్ ద్వారా రాజా ఈవీవి గారిని కలవడం తను తీయబోయే మూవీలో రాజా హీరోగా పర్ఫెక్ట్ గా ఉంటాడనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్టార్ట్ అవ్వలేదు. ఇక అలా ఈవీవి గారి అబ్బాయిన రాజేష్ ఆర్యన్తో రాజాకి మంచి పరిచయం పెరిగింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి రాజా మళ్ళీ ముంబైకి వెళ్లిపోయి మోడలింగ్ చేసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ సత్యబాబు శ్రీకాంత్ హీరోగా ఓ చిన్నదానా అనే మూవీలో సెకండ్ హీరో కోసం ఈవీవి గారి అబ్బాయిన ఆర్యన్ రాజేష్ ని అడగగా అప్పటికే ఆర్యన్ రాజేష్ హీరోగా ఈవీవి గారి డైరెక్షన్ లో హాయ్ అనే మూవీ చేయడంతో రాజేష్ ఇందుకు ఒప్పుకోలేదు. కానీ తనకి మంచి ఫ్రెండ్ అయిన రాజాని అందులో సెకండ్ హీరోగా రికమెండ్ చేశాడు. ఇక ఇదే విషయం రాజాకి చెప్పగా చాలా హ్యాపీగా ఫీల్ అయి నెక్స్ట్ డేనే బాంబే నుండి హైదరాబాద్ కి వచ్చి ఓ చిన్నదానా మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరోయిన్ గజాలాతో రాజాకి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అప్పటికే గజాలాకి మంచి క్రేజ్ ఉండడంతో గజాలా వల్ల తన కెరియర్ కి యూజ్ ఉంటుందని రాజా ఆమెతో క్లోజ్ గా ఉండేవాడు. ఇక ఓ చిన్నదానా మూవీ 2002 జనవరి 25న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. అలా ఆ మూవీలో రాజా గజాలా కెమిస్ట్రీ చూసిన ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో విజయం అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలోనే గజాలా అల్లర్ నరేష్ తో మూవీ చేస్తూ డేట్ చేయడంతో రాజాతో అంతగా క్లోజ్ గా ఉండలేకపోయింది. ఇక విజయం మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే అప్పట్లో రామానాయుడు గారు ఒక హీరో హీరోయిన్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వారిలో ఏదైనా స్పెషాలిటీ ఉంటేనే అతను చేస్తారని అందరూ అనుకున్నారు. అలా చంద్ర సిద్ధార్థ్ అనే డైరెక్టర్ అప్పుడప్పుడు అనే మూవీకి రాజాని అప్రోచ్ అవ్వడం అతనికి ఆ కథ నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీలో శ్రీయారెడ్డి హీరోయిన్ అవ్వడం విశేషం. నేను ఆల్రెడీ శ్రీయారెడ్డి గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక ఈ మూవీ 2003 మే 16న రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రాజాకి ఆ తర్వాత ఛాన్సులు రాలేదు. దీంతో ఇతని కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా నిదానంగా ఇతని ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో రాజాకి వేరే దారి లేక జెమినీ టీవీలో యాంకరింగ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ శేఖర్ కమల అప్పటికే డాలర్ డ్రీమ్స్ అనే మూవీకి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చేయగా ఆ మూవీకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన కమర్షియల్ గా ప్రాఫిట్ రాకపోవడంతో చాలా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో సెకండ్ మూవీ అయిన ఆనంద్ కోసం ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవ్వగా ఎవరికి ఇతని స్టోరీ నచ్చక ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. దీంతో తనే ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్ళతో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పటికే 3 మూవీస్ ని చేసిన రాజా జెమినీ టీవీలో యాంకరింగ్ చేస్తుండడంతో అతను తన స్టోరీకి పర్ఫెక్ట్ గా ఉంటాడని ఫిక్స్ అయి పిలిచి స్టోరీ చెప్పగా రాజాకి ఆ స్టోరీ నచ్చి ఇమీడియట్ గా షూట్ స్టార్ట్ చేశారు.
కానీ లో బడ్జెట్ లో చేస్తున్న ఆ మూవీ మీద రాజాకి నమ్మకం లేకపోవడంతో యాంకరింగే తనకి రాసిపెట్టుందనుకున్నాడు. ఇక అలా ఆనంద్ మూవీ 2004లో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో రాజాకి మళ్ళీ తన మీద నమ్మకం వచ్చింది. కానీ వచ్చిన సక్సెస్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని రాజా ఆ తర్వాత ఆ నలుగురు అర్జున్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్స్ చేయడంతో పెద్ద ప్రొడక్షన్ నుండి ఇతనికి హీరోగా ఎవరు ఆఫర్స్ ఇచ్చేవారు కాదు. కానీ ఆ తర్వాత కొత్త డైరెక్టర్ అయిన దేవా కట్టాతో వెన్నెల అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలోనే పార్వతీ మెల్టన్ హీరోయిన్ అవ్వడం విశేషం. అలా ఈ మూవీ జరిగేటప్పుడే రాజాకి పార్వతీ మెల్టన్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి యుఎస్ఏలో షూటింగ్ జరిగినన్ని రోజులు చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక వెన్నెల మూవీ 2005లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయినా ఆ తర్వాత రాజాకి మాత్రం హీరోగా ఛాన్సులు రాలేదు. దీంతో డబ్బుల కోసం వచ్చిన మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలెట్టాడు. అలా ఒక ఊరిలో బంగారం, స్టైల్, మిస్టర్ నూకయ్య అనే మూవీస్ చేస్తూ మధ్యలో హీరోగా చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఒకవైపు ఛాన్సులు లేక మరోవైపు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చి మానసికంగా కృంగిపోయి ఆ మధ్యలో బలవన్మరణానికి కూడా పాల్పడడం జరిగింది. ఇక ఇమ్మీడియట్ గా ఇతని కుటుంబ సభ్యులు చూసి కాపాడడంతో అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది. ఇక అలా రాజా పరిస్థితిని చూసి చాలా కంగారు పడిన ఇతని అక్కలు ఇలా వదిలేస్తే అవ్వదని, పెళ్లి చేస్తేనైనా అన్నీ సర్దుకుంటాయని రాజా కోసం సంబంధాల్ని వెతకడం మొదలెట్టారు. అలా matrimony.com వెబ్సైట్ లో వెతకగా చెన్నైకి చెందిన క్రిస్టియన్ అమ్మాయి అయిన అమృతాని చూడడం రాజా ఫ్యామిలీకి నచ్చడంతో అమృత ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఇక అమృత తండ్రికి చెన్నైలో క్రిస్టియన్ కమ్యూనిటీలో మంచి పలుకుబడితో పాటు విదేశాల్లో కూడా చర్చిల్లో మంచి కాంటాక్ట్స్ ఉండేవి. ఇక అలా రాజా క్యారెక్టర్ అమృత తండ్రికి నచ్చడంతో ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా వీరి పెళ్లి 2014లో గ్రాండ్ గా చెన్నైలో జరిపించడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత రాజా సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఇతని ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా ఉండడంతో పాటు సెలబ్రిటీ అవ్వడంతో తన మామయ్య సలహాతో రాజా పాస్టర్ గా మారాడు. అలా దేశ విదేశాల్లో స్పీచ్లు ఇస్తూ వారి నుండి విరాళాలను సేకరిస్తూ అతి తక్కువ సమయంలోనే రాజా కోట్ల డబ్బుని సంపాదించాడు. అంతేకాకుండా రాజా తన స్పీచ్ల ద్వారా ఇతర మతాల వారిని క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవ్వమని ప్రేరేపించడంతో చాలా వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజా కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ తరపున పాల్గొని యాక్టివ్ గా ఉండేవాడు. ఇక ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణించారో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శించడంతో పవన్ కళ్యాణ్ కార్యకర్తలు రాజాని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడంతో అవమానంగా భావించిన రాజా రాజకీయాల నుండి దూరంగా ఉంటూ పాస్టర్ గా జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక రాజా 2014 వరకు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న 2024 వచ్చేసరికి తన నెట్వర్త్ 300 కోట్లంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఇతనికి ఇప్పుడు లియోరా, ఎలియానా, అమీలియా అనే ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకవేళ ఛాన్స్ వస్తే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అని ఇతని ఒక ఇంటర్వ్యూలో అడగగా అందుకు రాజా ఎప్పటికీ సినిమాల్లోకి రానని, తన జీవితం మొత్తం దేవుడికే అంకితమని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు రాజా హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్లో 45 సినిమాల్లో నటించాడు. మీకు రాజా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఎవరిని ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకొని నచ్చని విషయాన్ని తెంచుకొని ముందుకు పోవాల్సిందే. ఇది ఫోక్స్ నటుడు రాజా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.